అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో వదినమ్మ గారి తోడుగా వచ్చిన ప్రతి కార్యకర్తకి, అభిమానికి, వేరే ఎన్నో అభిమానులందరికీ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మా గ్రామం తరఫున మీకు మేము చాలా రుణపడి ఉంటాం. జోహార్ వినయ్ చౌదరి, జోహార్ వినయ్ చౌదరి. సాంగ్స్ ప్లే చేద్దు ఒక 2 minutes లాగా. ముందుగా నేను ఇది సందర్భం అయినా కాకపోయినా కూడా వేరే గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందండి. ఎందుకంటే జోహార్ ఎన్టీఆర్, జోహార్ పురుగుబాటే, జోహార్ సుబ్బరాయుడు, జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి, జోహార్ వీరయ్య చౌదరి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వీరయ్య చౌదరి అనే ఒక లెజెండ్. ఎందుకంటే ఇది దైవ కార్యక్రమైనా కూడా, ఇది సందర్భోచితం కాకపోయినా కూడా అన్న గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే మనం ఫుల్ హార్ట్ తో చేసే ఏ పనైనా మనకి కలిసి వస్తుంది. అది మంచి కార్యక్రమం కావచ్చు, ఏదైనా అది మన మనసు ఆలోచన విధానం బట్టి మనం మంచి అనుకుంటే మంచి జరిగింది, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరిగింది. అన్నతో ఉన్న మా అనుబంధం మాకు ఇప్పుడు కాదు. 2013వ సంవత్సరం నుంచి మా పెద్ద బ్యాచ్, అప్పుడు వేరే అన్న మాకు అసలు తెలియదు. వేరే అన్ననే మొట్టమొదటిసారిగా మా గ్రామంలో వినాయకుడి శోభాయాత్రకు వచ్చి మీరు ప్రారంభించాలని, మీరు గుమ్మడికాయ కొడితే కానీ మేము విగ్రహం తీయమనంటే అన్న ఆ రోజు వచ్చాడు. ఆ తర్వాత నుంచి అన్నతో మాకు రాజకీయ పరంగా అనుబంధం ఏర్పడి ఆయనతో మేము 10 సంవత్సరాలు వచ్చాము. ఆయనతో ఎన్ని మీటింగ్లకు వెళ్ళాము, ఎక్కడ దాకా వెళ్ళాము, సచివాలయంకి వెళ్ళాము, రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ తిరిగాము. ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ మాతో పాటుగా ఆయన ఎన్నంటే నచ్చాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, 2014-19 నాగులపాడు ఎంపీపీగా అన్న ఉన్నప్పుడు ఇక్కడ పోతువారి గ్రామంలో మేము పొత్తులో భాగంగా పంచాయతీ గెలవడం జరిగింది. మొదటి సర్పంచ్ గారు ఆరోగ్యరీత్యా పరమపదించిన తర్వాత నాన్న అంజీ గారు ఉప సర్పంచ్ గా యాక్టింగ్, అదే సర్పంచ్ గా బాధ్యత స్వీకరించినాక మాకు టెన్యూర్ ఓన్లీ, అంటే సమయం 3 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాల్లో మా టీం నారాయణజీ ఆధ్వర్యంలో మా టీం చేసిన పనులు 3 ఏళ్ళు. ఎందుకంటే దేశానికి రాష్ట్రపతి ఎలాంటి వాడో గ్రామానికి సర్పంచ్ అలవాడు. గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. సర్పంచ్ అనుమతి లేదే మనం పుల్ల కూడా తీయలేం, ఏ వర్క్ చేయాలన్నా కూడా. ఆ 3 సంవత్సరాల్లో మాకున్న తీర్మానాల ద్వారా ఎన్ని వర్కులు చేశామంటే, మండలంలో ఎన్టీఆర్ జలసిరి బోర్లు మన ఊర్లో 60 బండి, ఏ ఊర్లో లేదు. అంటే అదొకటే కాదు, ఏ పథకాలున్నా ఏదైనా తీర్మానం తీసుకెళ్తే మన వాళ్ళు చెక్ చేయకుండా కూడా తీర్మానాలు ప్రాసెస్ చేసి మా 3 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో వెనకబడి ఉన్న మేము 3 సంవత్సరాల్లో దుడిగా తీసుకొచ్చామని నేను గర్వంగా చెప్తున్నాను. కేవలం అది ఒక వీరయ్య చౌదరి అనే ఒక లెజెండ్ ఉండటం వల్లే మాకు సాధ్యపడింది. ఆయన ఈ నాగులపాడు మండలానికే కాదు, రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా జరుగుతున్న తమిళలో అన్నమా మధ్య లేకపోవడం దురదృష్టవశాత్తు చెప్తున్నా పాపిచ్చిరాయి అంటారు. అన్న కనుక ఉంటే ఏం జరిగేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది సమయం కాకపోయినా నేను చెప్తున్నాను, వేరే అన్నిగా భావించకండి. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఇతర గ్రామాలకు మేమైతే పిలిపివాళ్ళ, వదినమ్మ గారిని మాత్రమే అన్న ప్లేస్ భర్తీ చేయడానికి మేము పిలిచాము. వదినమ్మకి తోడుగా వేరే ఎన్నో ఉన్నప్పుడు ఉన్న అభిమానులు మొత్తం ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ మేము మా పాదాభివందనం చేస్తూ మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వదినమ్మ గారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాము. అండ్ మా మండల అధ్యక్షుడు మనోజ్ అన్న వేరే అన్నకి ఆయన దేహంలో బాగా చూసుకున్నాడు. ఒక కన్ను మనోజ్ అన్న అయితే ఇంకో కన్ను పార్టీ అన్న తీశాడు. అంత ప్రాణహితుడు సన్నిహితుడు మనోజ్ అన్నని రెండు నిమిషాలు మాట్లాడి తర్వాత వదినమ్మ గారి చేత కూడా మాట్లాడించాలని ఆమె కోసమే వెయిట్ చేస్తున్నాను, తెలియజేస్తున్నాను.
వీరే చౌదరి జోహార్ జోహార్ అంటే కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. మేడం గారిని కూర్చోదు ఓకే, సారీ వదినమ్మా, మేము తీసుకొచ్చిన కార్యక్రమం వేరు, కానీ అన్న గురించి చెప్పుకోవాలంటే కనీసం మాకు చెప్పుకునే సమయం మాకు రాదు కాబట్టి అన్నని స్మరించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని నేను ఈ సమయం కాకపోయినా కూడా, సమయానికి వ్యతిరేకమైనా కూడా మేము మాట్లాడుతుంది. తర్వాత సుబ్రాయుడు తాతకు కూడా మన వదినమ్మ గారి చేత దండేపించిన తర్వాత అక్కడ ట్రాక్టర్ ముందు క్లియర్ చేస్తే ఆ వదినమ్మ గారి చేత మనం అది ప్రాసెస్ స్టార్ట్ చేసి మనం శోభయాత్ర స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ గైస్. కొంచెం